100 కిలోల రేషన్ తీసుకుని వస్తే ఆ రేషన్ షాప్కి వచ్చేటప్పటికి 95 కిలోలే వస్తుంది అంటారు. అంటే ఏంటి, దారిలో 5 కిలోలలో ఓ 2-3 కిలోలేమో రాలిపోవడం, బియ్యం లాంటిదో పంచదార. ఇది దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్టేషన్ లాసెస్ అంటారు. రవాణాపరమైనటువంటి నష్టాలు అన్నటువంటి కౌంట్ వేస్తారు. ఓ 2-3 కిలోలు ఆ పేరు చెప్పుకుని నొక్కేస్తుంటారు. ఇది కామన్గా జరిగి. బట్ అసలు నీళ్లు, గోదావరి నీళ్లు గమ్యస్థానానికి చేరేటప్పటికి మధ్యలో మాయమైపోతున్నాయట. ఎక్కడికి పోతున్నాయి ఎవరికి తెలియట్లా. పోనీ ఏ ప్రాజెక్టులకో నీటిని మళ్లించుకుంటే తప్పేం లేదు, కానీ అట్లా కాదు. ఇది తాజాగా వెల్లడవుతున్నటువంటి అంశం, సంచలనాత్మకమైనటువంటి అంశం, ఎవరికి అర్థం కానటువంటి అంశం. సాధారణంగా ప్రవాహ జలాన్ని క్యూసెక్కుల్లో నిల్వ నీటిని టీఎంసీలో కొలుస్తారు. రోజుకి 28 టీఎంసీలు అంటే సిడబ్ల్యూసి తాజా కేంద్ర జలమండలి ఇచ్చినటువంటి నివేదికలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే రోజు 3 లక్షల క్యూసెక్కుల నీరు అదృశ్యం అవుతోంది అన్నటువంటిది లెక్క కడుతున్నారు. సిడబ్ల్యూసి గాల్లో లెక్కేసిందా లేకపోతే ఎట్లానే తెలియదు. 29 ఏళ్ల అంటే 29 సంవత్సరాల ప్రవాహాన్ని అధ్యయనం చేశారట. పోలవరానికి 52 కిలోమీటర్ల ఎగువనున్న కోయిద అనేటువంటి ప్రాంతం నుంచి పరిశీలన చేసుకొచ్చారట. ఆ ప్రాంతంలోని ప్రతి ఏటా భారీగా నీళ్లు మాయమైపోతున్నాయట. ఇది కేంద్ర జలమండలే నిగ్గు తేల్చినటువంటి అంశం. ఏదైతే తాజాగా పోలవరానికి సంబంధించిన డిపిఆర్ సందర్భంగా బయటకు వచ్చినటువంటి విషయం. 1983 ఆగస్టు 15న కోయిదా దగ్గర గోదావరి నదిలో 58,616 క్యూసెక్కుల ప్రవాహం ఉందట. అది పోలవరం దగ్గరకు వచ్చేటప్పుడు 40,176 క్యూసెక్కులకు పడిపోయిందట. 1986లో కోయిదా దగ్గర 1,552 టీఎంసీలు నీళ్ళకి వెళ్తే పోలవరం దగ్గరకు వచ్చేసి 1,345 టీఎంసీలకు పడిపోతుందట. అంటే దాదాపుగా 200 టీఎంసీల నీళ్లు తేడా వస్తుంది. 18,000 క్యూసెక్కుల నీరు తేడా వస్తే ఏకంగా 200 టీఎంసీలు నష్టపోయినాయి అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఏది ఏమైనా ఇక్కడ 52 కిలోమీటర్ల దూరంలో టీఎంసీల కొద్ది నీళ్లు మాయమైపోతున్నాయి. అది భూగర్భంలో కొంత ఇంకిపోవడం వల్ల ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే ఎక్కడో కృష్ణబిలం లాంటిది భూబిలంలోకి వెళ్ళిపోతున్నాయి అన్నటువంటిది మరొక అంశం. దీన్ని ఏంటి అన్నటువంటిది తేల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట.